ఈ రోజు కొమరం భీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ముఖ్య నాయకులతో సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి సమావేశంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తుల ధర్మస్థానం ఎస్సీల వర్గీకరణతో సామాజిక న్యాయం జరుగుతుందని, ఎస్సీలోని 2 కులాలు మాత్రమే వర్గీకరణ ఫలాలు అనుభవిస్తున్నారని, మిగతా 58 కులాలకు న్యాయం జరగాలంటే ఉపవర్గీకరణ జరగాల్సిందేనని, దేశంలోని అన్ని రాష్ట్రాలు ఎస్సీల వర్గీకరణను చేసి ఎస్సీ 59 కులాలకు సమన్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని, తీర్పు ఇచ్చినందుకు 7 న్యాయమూర్తులకు మాదిగ ఉపకులాలు రుణపడి ఉంటారని, ఎస్సీల వర్గీకరణకు సహకరించినటువంటి భారతదేశ ప్రధానమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామని, కొంతమంది అవకాశవాదులు ఎస్సీల వర్గీకరణను వ్యతిరేకించడం సబబు కాదని, డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 15% రిజర్వేషన్లు వారి జనాభా నిష్పత్తి ప్రకారము పంపిణీ చేసుకున్న నాడే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందా? ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మాది ఉప కులాలను చైతన్యం చేయటంలో భాగంగా కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రెబ్బెన, తిర్యాని, వాంకిడి, జైనూర్, సిర్పూర్, నార్నూర్ మండలాల్లో వర్గీకరణ సాధన దండోరా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవాలని, అనంతరము ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించుకోవడానికి తీర్మానించడం జరిగింది. తప్పులతో దండోరా విజయోత్సవ ర్యాలీలో అనంతరం దండోరా విజయోత్సవ అభినందన సభ నిర్వహించడం జరుగుతుంది. అట్టి సభలలో 30 ఏళ్లుగా ఉద్యమంలో పనిచేసి మరణించిన వారిని, అమరవీరులకు చిత్రపటాలకు నివాళులు అర్పించడం, అనంతరము 30 ఏళ్లుగా ఎంఆర్పీఎస్ ఉద్యమానికి సహకరించినటువంటి దాతలను సన్మానించడం, అలాగే 30 ఏళ్లుగా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పనిచేసిన సీనియర్, జూనియర్ నాయకులను కూడా సన్మానించడం జరుగుతుంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వర్గీకరణ విజయోత్సవ ర్యాలీల తేదీలను త్వరలో ప్రకటించడం జరుగుతుంది. రెబ్బెన మండలం దినోత్సవ ర్యాలీ సభ తేదీ సెప్టెంబర్ 1వ తేదీ నిర్వహించడానికి రెబ్బెన కార్యనిర్వాహక కమిటీ వాళ్లు తీర్మానించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సభ్యులు కోర్రాళ్ల రాజేందర్, గోకర్ణ రాజేష్, బొంగు నర్సింగ్ రావు, గోగర్ల రాజేష్, రోడ్డ శంకర్, సిలుముల నరసింహులు స్వామి, గోగర్ల శ్రీనివాస్, రమేష్, వీరపు రవీందర్, గోగర్ల శంకర్, గోగర్ల చంద్రకళ, దుర్గం ప్రతాప్, చిగురపు భుజంగరావు. ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, మాన్యశ్రీ మందా కృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి, మాన్యశ్రీ మందా కృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు రెబ్బెన మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి సమావేశము ఏదైతే ఎస్సీల వర్గీకరణను సుప్రీంకోర్టు ధర్మస్థానం 7 జడ్జీలు మరి వర్గీకరణ చేసుకోవటం సబబే అని, వర్గీకరణ న్యాయమైనదని, మరి ఎప్పుడైతే మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వర్గీకరణకు మద్దతుగా వర్గీకరణను మరి వాళ్ళు ప్రకటించడం జరిగింది. దానికి అన్ని రాష్ట్రాలు కూడా, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా వర్గీకరణ చేయాలని మరి సుప్రీంకోర్టు చెప్పడం వలన 30 ఏళ్ల ఉద్యమ సహకారము ఫలించినందుకు మేము ప్రత్యేకంగా 7 జడ్జీలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి సహకరించినందుకు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఏదైతే వర్గీకరణ సాధించినందుకు మరి విజయోత్సవ ర్యాలీలు జరుపుకోవాలని కొమరం భీం జిల్లాలోనే ఉన్నటువంటి మన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో కూడా నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో విజయోత్సవ ర్యాలీలు జరుపుకోవడానికి మేమందరం ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకోవడం భాగంగా ఏదైతే మరి సెప్టెంబర్ 1వ తేదీ నాడు మరి రెబ్బెన మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలని ఇక్కడ తీర్మానించడం జరిగింది. మరి అదేవిధంగా మన తిర్యాని మండలము, అదేవిధంగా వాంకిడి మండలము, అదేవిధంగా మరి పేరమేలి మండలము, జైనూరు మండలము, మరి అదేవిధంగా సిర్పూర్ న్యూ మండలము, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నార్నూరు మండలము, అన్ని మండలాల్లో కూడా విజయోత్సవ ర్యాలీలు పూర్తి చేసుకొని మరి ఘనంగా మరి డప్పులు వాయిద్యాలతో మరి పూర్తి చేసుకున్న తర్వాత ఆసిఫాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా పెద్ద దాదాపు 1,000-2,000 మందితోటి మరి విజయోత్సవ ర్యాలీ చేసుకొని ఈ 30 సంవత్సరాలుగా మాకు సహకరించిన దాతలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళని సన్మానించడము, వాళ్ళని అభినందించడం జరుగుతుంది. అదేవిధంగా 30 సంవత్సరాలుగా మరి ఎవరైతే మాకు ఈ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సన్మానించడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా అభినందనలు తెలుపడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఉద్యమములో 30 ఏళ్ళుగా పనిచేసి కొంతమంది అమరులైనరు, చనిపోవడం జరిగింది. అమరులైనటువంటి వాళ్ళను కూడా వాళ్ళ చిత్రపటాలకు మరి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మాదిగై పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో మనందరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో విజయోత్సవ ర్యాలీలు డేట్లు కూడా ప్రకటించడం జరుగుతుంది. ఆ డేట్లు ఎప్పుడైతే ప్రకటిస్తామో అక్కడ ఉన్నటువంటి కార్యక్రమ నిర్వహణ కమిటీలు కూడా వేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమ నిర్వహణ కమిటీలు పూర్తి బాధ్యత తీసుకొని మరి ఆ కార్యక్రమాన్ని విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేసే విధంగా ప్రయత్నం చేయాల్సిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా వర్గీకరణ ఫలాలు అందాలంటే మనకు తొందరగా మరి రాష్ట్ర ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారు తొందరగానే మరి వర్గీకరణను అమలు చేసే విధంగా జీవో పాస్ చేయాల్సిన సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకవేళ నిర్లక్ష్యం చేయకుండా అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ చేస్తారని దేశంలో అందరికంటే ముందు తెలంగాణ ప్రభుత్వము మేము చేస్తామని ప్రకటించినందున మరి దయచేసి రేవంత్ రెడ్డి గారు కూడా తొందరగానే మరి వర్గీకరణ ఫలాలు మాదిగలకు అందిస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. ఎందుకంటే మాదిగలు మరి జనాభాలో అధిక శాతంలో ఉండి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ పరంగా ఎంతో వెనుకబడి ఉన్నారు. కాబట్టి వర్గీకరణ కోసము ఎదురు చూస్తున్నాం. కాబట్టి వర్గీకరణ ఫలాలు అందించే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నించాల్సిన విజ్ఞప్తి చేస్తూ మాదిగలు ప్రతి ఒక్కరు కూడా దయచేసి విజయోత్సవ ర్యాలీలో భాగస్వాములు కావాల్సిన స్థలం విజ్ఞప్తి చేస్తున్నారు. జై అంబేద్కర్, జై పూలే, జై కోబ్రహ్మ, జై జగజీవన్ రామ్. ఎంఆర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ పేదల కోసం పిచ్చెక్కించే స్కీమ్. జస్ట్ నమోదైతే చాలు ఎన్నో బెనిఫిట్స్. సెంట్రల్ స్కీమ్ ఫర్ పువర్. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం విభిన్న రకాల పథకాలను ప్రవేశపెడుతోంది. ఆర్థిక సాయం అందించేవి కొన్ని కాగా వృద్ధాప్యంలో అక్కరకు వచ్చే విధంగా మరికొన్నిటిని రూపొందించింది. ఉద్యోగులకు వారి యజమానుల ద్వారా పీఎఫ్ మరియు పెన్షన్ ఫండ్ సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంది. అయితే అసంఘటిత రంగంలో ఈ తరహా సౌకర్యాలు ఏవీ ఉండవు. అటువంటి వారిని ఆదుకునేందుకు కేంద్రం నడుం బిగించింది. ఈ శ్రమ్ ద్వారా భరోసా ఇస్తోంది. అసంఘటిత రంగంలోని కార్మికుల డేటాబేస్ క్రియేట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2021లోనే ఈ శ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది. స్వీయ ధృవీకరణతో ఈ రంగంలో పనిచేసే ఏ కార్మికుడైనా ఇందులో నమోదై 12 అంకెల ఈ శ్రమ్ కార్డ్ పొందవచ్చు. 18 నుంచి 59 ఏళ్ల వయసు కలిగిన వారు దీన్ని పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. పారిశ్రామిక రంగంలోని 30 విభాగాల్లో పనిచేస్తున్న వారితో పాటు 400 వృత్తుల్లో ఉన్నవారు ఈ కార్డు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పండ్ల వ్యాపారులు, వ్యవసాయ కూలీలు, పాడి రైతులు, ఆటో డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులతో పాటు పలు ఇతర పనుల్లో నిమగ్నమయ్యే వారికి ఇది నిజంగా శుభవార్త అని చెప్పవచ్చు. దీని కోసం కావాల్సిన అర్హత కేవలం సదరు వ్యక్తి భారతీయ పౌరుడై ఉండాలి. ఈ కార్డుదారులకు ప్రభుత్వం 2 లక్షల మేర వైద్య బీమా, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, అటల్ పెన్షన్ యోజన కవరేజ్ ఇస్తుంది. 60 ఏళ్లు పైబడిన అనంతరం 3000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉందని కార్మిక శాఖ చెబుతోంది. ఈ పథకానికి పూర్తి స్థాయిలో ప్రచారం లేకపోవడంతో దీని గురించి ప్రజల్లో అంతగా అవగాహన లేదు. అసంఘటిత రంగంలోని ఎంతోమంది పేదలకు దీన్ని గనుక చేరవేయగలిగితే వారి జీవన ప్రమాణాలు ఎంతో మెరుగవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాగజ్ నగర్. యువతను మత్తులో ముంచి చిత్తు చేసే గంజాయి డ్రగ్స్ అక్రమ వినియోగానికి అడ్డుకట్ట వేయాలి. గంజాయి డ్రగ్స్ ను నిర్మూలిద్దాం. సమాజాన్ని కాపాడుకుందాం. మాదక ద్రవ్యాలను అరికడదాం. సమాజాన్ని కాపాడుదాం. కాగజ్ నగర్ టౌన్ సి శంకరయ్య, ఎస్ఐ దీకొండ రమేష్ గార్ల చేతుల మీదుగా పోస్టర్ల విడుదల. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఈ, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఈల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాలను అరికడదాం. సమాజాన్ని కాపాడుదాం అనే పేరుతో యువతలో చైతన్యాన్ని నింపడానికి డివైఎఫ్ఈ, ఎస్ఎఫ్ఈ సంఘాలు కంగణం కట్టుకొని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు కాగజ్ నగర్ టౌన్ సి శంకరయ్య, ఎస్ఐ దీకొండ రమేష్ గార్ల చేతుల మీదుగా మాదక ద్రవ్యాల నివారణ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఈ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, ఎస్ఎఫ్ఈ జిల్లా కార్యదర్శి చాపిలె సాయి కృష్ణలు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు, అభివృద్ధి యువతపై ఆధారపడి ఉందన్నారు.
దేశం వివిధ రంగాల్లో రాణించాలంటే యువత మేధస్సు నైపుణ్యం అవసరం. దేశం ఔన్నత్యాన్ని నిలబెట్టగల శక్తి సామర్థ్యాలు యువత సొంతం. మార్పు రావాల్సింది యువతలో, మార్పు తేవాల్సింది కూడా యువతే. దురదృష్టవశత్తు నేటి యువత తమ కర్తవ్యాన్ని విస్మరించి మత్తులో తేలియాడి జ్ఞానాన్ని విచక్షణను శక్తి సామర్థ్యాలను కోల్పోయి నిర్వీర్యమై నిస్తేజంగా మారుతున్నారు. గంజాయి డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల వినియోగం వలన యువశక్తి పెడదారి పడుతుంది. యువతను మత్తులో ముంచి చిత్తు చేసే గంజాయి, డ్రగ్స్ అక్రమ వినియోగానికి అడ్డుకట్ట వేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. దీనికి తోడు ప్రభుత్వం కూడా వీటిని పూర్తిగా నిషేధించే విధంగా చట్టం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి దందా విస్తరిస్తుంది. అంతేకాదు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మాదక ద్రవ్యాలు మహారాష్ట్ర సరిహద్దుల నుంచి పూర్తిగా విస్తరిస్తున్నాయి. బడి పిల్లల నుంచి కాలేజీ వరకు ఈ మహమ్మారి చేరుకుంది. బడి పిల్లల నుంచి యూనివర్సిటీ దాకా రోజు కూలి నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు ముఖ్యంగా సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు ఈ మత్తు మహమ్మారికి బానిసలవుతున్నారు. సామాజిక న్యాయం, సాధికారతపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి నివేదిక ప్రకారం రాష్ట్రంలో 29 లక్షల మంది మత్తు పదార్థాలు సేవిస్తున్నారని తెలిసింది. గంజాయి కొనడానికి డబ్బులివ్వలేదని కన్నవారిని కడతేర్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పూర్తి స్థాయిలో జిల్లాలో ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు విద్యా సంస్థలలో సదస్సులు ప్రభుత్వం నిర్వహించాలని, పూర్తి అవగాహన తీసుకురావాలని, మాదక ద్రవ్యాలు వ్యాపారం చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు డివైఎఫ్ఐ జిల్లాలో ఈ నెల 22 నుంచి ఆగస్టు 15 వరకు జిల్లాలో సదస్సులు, ర్యాలీలు మరియు సంతకాల సేకరణలు సేకరించి గంజాయి డ్రగ్స్ నిర్మూలనకై యువతను మంచి దారిలో నడిపించేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. సిఐ గారు స్పందించి డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ తీసుకున్న నిర్ణయం మంచిది. గంజాయి డ్రగ్స్ నిర్మూలించాలంటే జిల్లాలో ఉన్న అందరి సహకారం అవసరం. వీటిపైన ప్రభుత్వము ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని అమలు చేసే విధంగా అధికార యంత్రాంగం పనిచేస్తుందని, గంజాయి మొక్కలు నాటే వారిపై, డ్రగ్స్ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, చట్టపరమైన కేసులు నమోదు చేసే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య తీసుకున్న గంజాయి డ్రగ్స్ ను నిర్మూలిద్దాం, సమాజాన్ని కాపాడుదాం, యువతను ఈ మాదక ద్రవ్యాలపై చెడు దారిన పట్టకుండా అందరి సహకారాలు అవసరమని డివైఎఫ్ఐ నిర్వహించే సదస్సులకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తూ భాగస్వాములు కావాలని డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు టికానంద్, ఉపాధ్యక్షుడు నిఖిల్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వసాకె సాయికుమార్, జిల్లా సహాయ కార్యదర్శి నితీష్ తదితరులు పాల్గొన్నారు.